అధికారం ఎవరిచ్చారు మీకు? ఇప్పుడు అతన్ని చెప్పాడు క్రాంతి కుమార్ది 8 సంవత్సరాల నుంచి ఒక్క కేసు లేదట. మరి అప్పుడు ఎందుకు పిలిచినట్టు అతన్ని? పిలిచి బాత్రూమ్ లో గడిగించడం ఇవన్నీ చేయించారట. పైగా వీళ్ళు ఏమి పోని వైసీపీ కార్యకర్తలు కూడా కాదు, మళ్ళీ జనసేన కార్యకర్తలు. నేనేమంటానంటే పోలీసులకి మనం ఏ విధంగా స్వేచ్ఛ ఇస్తామంటే రౌడీయిజం అణచివేయడం, అరాచక శక్తులు అణచివేయడం. అంతవరకు రౌడీయిజం ఉన్నప్పుడు అణచివేస్తే ఒక ఎత్తు. ఇప్పుడు నన్ను అడిగితే మేము చూసిన మా కాలేజీ డేస్ నాటి రౌడీయిజం పెద్దవాళ్ళు లేదు, లేదా ఎక్కడ కూడా లేదు రాష్ట్రం. ఆనాటి ఫ్యాక్షనిజం ఇప్పుడు లేదు. మీరు చూసిన శివ సినిమా నేను చూసిన కేసులతో పోల్చుకుంటే 30%. రియల్ సినిమా చూసాం, రియల్ గా ఫేస్ చేసాం, అలాగే రియల్ గా జర్నలిస్ట్ గా దాన్ని ఎదుర్కొన్నాం. 3 దశలో ఉన్నా నేను అక్కడ. కాలేజీ డేస్ లో శివ సినిమాని ప్రత్యక్షంగా చూసాం, మా కాలేజీ మా క్లాసుల్లోనే చూసాం, మా కాలేజీల దగ్గర మర్డర్లే చూసాం ప్రత్యక్షంగా. అదే వ్యవహారానికి సంబంధించి రాజకీయాలు ఎట్లుంటాయో కూడా చూసాం. ఆ తర్వాతన ఒక జర్నలిస్ట్ గా దాని మీద పోరాడాం, కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషించాం. దాన్ని అణచివేసినటువంటి శక్తులైనటువంటి అధికారులు చూసాం, జర్నలిస్టులు అన్ని కోణాలు చూసాం. నేను చూసిన ఆ ఇన్సిడెంట్స్ సినిమాతో పోల్చుకుంటే 30% మాత్రమే కవర్ అయ్యింది. ఈవెన్ ఫ్యాక్షనిజం విషయంలోనైనా అంతే. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా 10% తక్కువ.